దువ్వాడ శ్రీనివాస్ గారు, అమ్మకు అబద్ధం చెప్పేసినట్టేనా? ఇంకా ఏమన్నా ఆశలు మిగిలి ఉన్నాయా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే? ఈశ్వర్ గారు, ముందుగా మీకు నా నమస్కారాలు. అలాగే ప్యానలిస్టులకు కూడా నా నమస్కారాలు అండి. సాక్షి మొత్తం చూస్తున్నట్టు వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. సార్, చంద్రబాబు నాయుడు మాట నమ్మే పరిస్థితులు ఎక్కడుంటాయి సార్? చరిత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి ఒక్కరోజైనా నిజం మాట్లాడాడు సార్ ఆయన. ఈరోజు ప్రజలకు మోసం చెయ్యడు అని ఎందుకు అనుకుంటున్నాం సార్ మనం? నేను ఇప్పుడు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే నువ్వు అధికారంలోకి రాకముందు ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి 13,500 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తామంటే నేను ప్రతి బిడ్డకి ఇస్తానన్నావు. 18 సంవత్సరాలు దాటిన 19వ సంవత్సరం వచ్చిన వెంటనే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తానన్నావు. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తానన్నావు. చూడండి, ఇంక సీరియల్గా చాలా వస్తాయి. ఇలా 25 రకాల మాటలు, వాగ్దానాలు ఆయన ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే, నిన్ను ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక్క బిడ్డకే ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, అంతకు ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా ఇస్తానని చెబితే పాపం ప్రజలు నమ్మారు సార్. ప్రతి పథకానికి ఇలానే చెప్పాడు సార్. నమ్మారు సార్, నమ్మి ఓట్లు వేశారు సార్. ఓకే, ఎలక్షన్ అయింది, నువ్వు గెలిచావు, అధికారంలోకి వచ్చావు, ముఖ్యమంత్రి అయినావు. మేము అడుగుతున్నది, నెల రోజులు అయిపోయింది, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని అడుగుతున్నాం. ఈయన ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నాడు సార్ చంద్రబాబు నాయుడు. శ్వేతపత్రాలు విడుదల చేయటం అనే కార్యక్రమం. నేను ఎప్పుడు చరిత్రలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నేను చూడలేదు సార్. శ్వేతపత్రం అంటే వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఉన్నటువంటి స్థితిని యాజ్ టీజ్గా ఆ శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేసే విధానాన్ని శ్వేతపత్రం అంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ వైట్ పేపర్, ఇట్ ఈస్ ఎ బ్లాక్ పేపర్. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసపూరితమైన మాటలే. ఇవన్నీ కూడా విడుదల చేసి దానికి శ్వేతపత్రం అంటారు. అసలు శ్వేతపత్రం తాలూకు అర్థం ఏంటి సార్? పనులన్నీ పెండింగ్లో పెట్టేయాలన్నదే అర్థం. పోలవరం శ్వేతపత్రం, పోలవరం జరగదు. అమరావతి శ్వేతపత్రం, అమరావతిని ఇంత వేగం కట్టలేము. క్యాపిటల్ నిర్మాణానికి ఒక సమయాన్ని నిర్దేశించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు, దాన్ని సమయం నిర్దేశించలేము. అమరావతి గొట్టెక్కేసింది, క్యాపిటల్ అందరూ నమ్మి కదా చేశారు, అది గొట్టెక్కేసింది. ఇప్పుడు అమ్మఒడికి వద్దాం సార్. అమ్మఒడికి వచ్చినప్పటికీ ఈ సెంటెన్స్ మీరు చదివినిపించిందే, ఈ ఒక్క వాక్యమే పేకలు తీసేస్తుంది సార్. ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ డైరెక్ట్ యాన్యువల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ₹15,000 టు మదర్స్. ఏంటి సార్ ఈ వాక్యం? టు మదర్స్ హూస్ చిల్డ్రన్ ఆర్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ 1 టు క్లాస్ 12th ఎన్ష్యూరింగ్ 75%. ఇవన్నీ వదలండి. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే, ఎవరైతే తన పిల్లల్ని చదివించుకుంటున్నారో, ఆ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివించుకుంటున్నటువంటి పిల్లల యొక్క మదర్కి, తల్లికి 15,000 రూపాయలు ఇస్తాము. చూసారా ఎంత ఘరానా మోసం చేశారో, ఎంత అన్యాయం సార్. ఈ జీవో మీరు ఇప్పుడు చూపించారు. ఇది ఏంటి సార్, ఎంత చీటింగ్, పబ్లిక్ మోసం చేయటం ఏంటి సార్? అమ్మలందరూ నమ్మే కదా మీకు వేశారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు సార్, మా నాయకుడు కూడా అబద్ధాలు ఆడాలంటే చెప్పేసి ఉండేవారు. నేను ఇస్తాను 5గురికి, ఆ 4 పిల్లలున్నా ఇస్తామని ఉండేవారు. కానీ రాష్ట్ర బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్లో ఉన్నటువంటి వెసులుబాట్లు ఏంటి, దానిలో మనం అమ్మఒడికి ఎంత ఇవ్వగలం? రాష్ట్రంలో 44 లక్షల మంది వరకు పిల్లలున్నారే, వీళ్ళ వరకే నేను ఇవ్వగలను. కానీ ఇంట్లో ఉండే ప్రతి బిడ్డకి ఇవ్వాలంటే రమారమి 1,20,00,000 దాటిపోతున్నారే, అంతమందికి నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను? రాష్ట్రంలో అంత బడ్జెట్ లేదు, నేను ఉన్నమాటే చెబుతున్నాను, ఉన్నమాట ప్రకారమే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పారు. కానీ బడ్జెట్ వివరాలన్నీ, మన రాష్ట్ర రెవెన్యూ పరిస్థితుల్ని అవగాహన లేదా చంద్రబాబు నాయుడు గారికి? మీకు తెలియదా? ఇప్పుడు మీరు చెప్తున్నారు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని. అంతకుముందు తెలియదా? ఈరోజే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, 4,60,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఉంటే 2,60,000 కోట్ల పైచిలకు చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు చేస్తే 1,76,000 కోట్ల వరకే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇది నియమ నిబంధనలకి
మేరకుండా ఒక పద్ధతిలో తక్కువ అప్పు చేసినటువంటి ప్రభుత్వంగా గుర్తిస్తున్నామని తెలియజేస్తున్నామని ఈరోజు కూడా తెలియజేశారు. మరి బడ్జెట్ వ్యవహారాలు, ఈ రెవెన్యూ ఇష్యూస్ చంద్రబాబు నాయుడు తెలీదా? తెలియకుండా ఈ మాట ఇచ్చాడా? కావాలనే ఇచ్చాడు సార్. రైతులకు 20,000 ఇవ్వాలి, ఈ టైం కల్లా వాళ్ళకి వచ్చేసింది. పోనీ తల్లులకు కూడా ఒక్కొక్క పిల్లవాడు లెక్కనేసుకొని ముగ్గురుంటే 45, నలుగురుంటే 60,000 లెక్కన ఈ టైంకి వచ్చేసి ఉండాలి సార్. ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు అన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే వసతి దీవెన ఇంకా ఏవో ఉన్నాయి కదా, ఇవన్నీ అమ్మఒడి ఇవి షెడ్యూల్ ప్రకారం కూడా జరగలేదంటే కారణం ఎవరు? ఇక్కడ పాయింట్ ఏంటంటే కారణం ఎవరు? మీరు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసారు కాబట్టి ఇవ్వలేని పరిస్థితి ఉందన్నట్టుగా ఈరోజు డే 1 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈనాడు దినపత్రికలో దీన్ని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చంద్రబాబుకు కూడా సాధ్యం కాదు, ఆర్థిక వ్యవస్థ అంతలా చిన్నాభిన్నం అయిపోయింది అని ముందే చెప్పేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది రాకపోతే కారకులు ఎవరవుతారు చెప్పారు చంద్రబాబు నాయుడు సార్. దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎంతమంది తల్లులు ఎదురు చూస్తున్నారే, నాకు 4 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, తన తల 15,000 రూపాయలు పడుతుంది, నేను హాయిగా నా పిల్లల్ని చదివించుకుంటానని ఎదురు చూసి ఓటు వేసిన తల్లికి ఈరోజు నడి రోడ్డు మీద మోసం చేసినటువంటి ప్రభుత్వం, దగా చేసినటువంటి ప్రభుత్వం. అయ్యా 4 రోజులు కాలేదు, 1 రోజులకి ఇన్ని మోసాలా? పోలవరం కట్టలేం, అమరావతి కట్టలేం, ప్రభుత్వ పథకాలు ఇవ్వలేం. మేము ఏవైతే బడ్జెట్ మేనిఫెస్టోలో చెప్పామో మేనిఫెస్టోలో చెప్పింది మేము ఏది అమలు చేయలేమని చెప్పకనే చెబుతూ నర్మగర్భంగా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నాడు. ఇంగ్లీష్ని తిప్పి 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 రాసి పిల్లల్ని చదివించుకుంటున్న తల్లులకి ఇస్తాడంట, తల్లికి ఉండవలసినటువంటి పిల్లలకి ఇవ్వడంట. ఏంటి సార్ ఈ మోసం? తల్లికి 2, 3 పిల్లలు ఉంటారు, పిల్లల గురించి ఇంగ్లీష్ అక్కడ టర్మ్ పడుతుందా? ఇంగ్లీష్ పదం ఎలా పడింది? ఆ పిల్లల యొక్క తల్లికి పడది. అంటే తల్లికి మాత్రమే 15,000 ఇస్తాడు, తల్లికి ఉన్న పిల్లలకి మాత్రం కాదు. అమ్మా తల్లులారా, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అందరు అక్కలు చెల్లెమ్మలకి నేను ఒక్కసారి సాక్షి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ఎంతటి ఘరానా మోసం చేసేయడానికి శ్రీకారం చుట్టారో చూసుకోండి. ఒక్క పని కూడా చేయడు. ఇదే కానీ జగనన్న ఉండుంటే ఈ రోజుకి అమ్మఒడి 15,000 రూపాయలు, రైతు భరోసా 13,500 రూపాయలు, అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అలాగే టైలర్ల తాలూకా కుట్టుకూళ్ళు, అలాగే మత్స్యకార భరోసా ఈ పాటికే 35-40 వేలు మన అకౌంట్లో పడి ఉండేది. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 2-3 పిల్లలు ఉన్న దాని ప్రకారం చూస్తే మరో 30,000 అంటే 60-70 వేల రూపాయలు ఈ పాటికే పడి ఉండాలి. అన్న సార్ మీకు అంటున్నాను ఈశ్వర్ గారు, రైతులు ఒకవైపు విత్తనాలు నాటుతున్నారు, ఈ పాటికి 7,500 రూపాయలు మనం ఇచ్చి ఉండాలి. ఏది సార్ రైతు భరోసా? అసలు మీరు రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు కదా, ఇస్తారా? దీనికి కూడా శ్వేతపత్రం విడుదల చేసి దీనికి కూడా లెక్కలు కడతారు. ఇంకో పెద్ద ఘరానా మోసం ఏంటంటే ఆధార్ కార్డు లింక్ పెట్టాడు సార్ దీనికి, ఈ అమ్మఒడికి ఆధార్ కార్డు లింక్ పెట్టడం అంటే చాలా మంది కటింగ్, చాలా మంది తెగిపోతారు. ఇందులో తెగిపోవడానికి ఎత్తుగడేశాడు. వైట్ రేషన్ కార్డు కాదు, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లింక్ పెట్టి ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి సార్. కాదు సార్, లేకపోతే అప్లై చేసుకోండి ఆధార్ కార్డు కొత్త సార్. అదంతా చాలా పెద్ద ప్రాసెస్ సార్, అదంతా ప్రాసెస్ కాదు సార్. సార్ ఈరోజు డిజిటల్ అసిస్టెంట్స్కే మొత్తం కష్టాలన్నీ వచ్చి పడ్డాయి సార్. ఒక డిజిటల్ అసిస్టెంటే ఇవన్నీ 540 రకాల సేవలు ఒక డిజిటల్ అసిస్టెంట్ మీద పెట్టి అతనికి చేయమని చెప్తున్నారు. ఇన్నాళ్ళు జగనన్న చేసేటప్పుడు వాలంటీర్స్ ఉండేవారు ప్రతి 50 వేళ్ళకి, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్ పక్కన చుట్టూ మొత్తం స్టాఫ్ అంతా కూడా సెక్రటరీ వీళ్ళందరూ ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ ఒక్క తల్లి వెళ్ళి ఈరోజు ఆధార్ కార్డుని నమోదు చేసుకొని ఇవన్నీ చేయటానికి ఎన్ని నెలలు పడుతుంది? దానికేమైనా మీరు నియమ నిబంధనల్లో ఒక సమయాన్ని చెప్పారా? అవేవీ లేకుండా ఇష్టానుసారంగా నిబంధనలు పెడుతూ మీరు ఇచ్చిన మాటనే తుంగలో తొక్కారు. నిమ్మల గారు కూడా సైకిల్ మీద వెళ్తూ తలలు నిమురుతూ ఆ పిల్లలకి మాట ఇచ్చారే, ఆ తల్లికి మాట ఇచ్చారే, సాక్షాత్ పిల్లలకి ఇచ్చినటువంటి మాటని ఈ రోజు మోసం చేస్తారా? ఇది అన్యాయం కదా సార్. సార్ ఇది శ్రీకారం మాత్రమే. ఇంకా 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 అనాచారాలు, ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితులు చాలా అవుతాయి. మరొక 6 నెలల్లో
శశిపాలుడు 100 తప్పులు ఏ రకంగా అయితే చేసి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ప్రాణాలు పోగొట్టుకున్నాడో ఈ ప్రభుత్వం కూడా పాపాలు చేసి 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 ప్రజల చేత తిప్పి తిప్పి కొట్టబడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ, ఆయన ఎక్కడ ఉంటారని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వెనికి వెనికి వెళ్ళి మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రి చేసుకునే రోజు వస్తుంది సార్. మళ్ళీ జగనన్నే రావాలి. మడమ తిప్పని వ్యక్తి, మాట తప్పని వ్యక్తి, ఆయన వస్తేనే ఇవన్నీ అమలు జరుగుతాయని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. చంద్రబాబు నాయుడు ఏవి అమలు చేయడు, మోసం చేస్తాడన్నది ఈ పాటికే అర్థమవుతుంది సార్. ఇవన్నీ ఘరానా మోసాలకి ఆయన శ్రీకారం చుట్టాడు సార్.